గొడ్డలి పార్టీనా, గుణపం పార్టీనా? భారతదేశ రాజకీయాలని ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరొక ఎత్తు. సాంస్కృతిక దాడి, వ్యక్తిత్వ హననం వేదికగా ఇక్కడ రాజకీయాలు నడుస్తాయి. సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ మీడియా చేసినటువంటి దాష్టీకం, దౌత్యం అదే. ఎన్టీ రామారావు దేవుడు. ఆయన రోడ్డు మీద స్నానం చేస్తే అద్భుతం. ఆయన రోడ్డు మీద టీ తాగితే గొప్ప. ఆయన రోడ్డు పక్కన టిఫిన్ చేస్తే దైవత్వం. ఇట్లాంటి ప్రచారాలతో ఎలివేషన్ ఇచ్చుకొచ్చారు ఆ రోజుల్లో. అంతవరకు బానే ఉంది. అదే సందర్భంలో తెలివైనటువంటి ఎత్తుగడ ఏంటంటే, కాంగ్రెస్‌లో నాయకుల మధ్య నుండే విభేదాలని అడ్డుపెట్టుకుని చిచ్చు పెడుతూ ఒక్కొక్క నాయకుడి మీద ఒక్కొక్క వ్యక్తిత్వ హననం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీదనేమో ఎవరితో కలుపుకుపోడు హంబావి అని ముద్రేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీదనేమో మెడికల్ కాలేజీలకి పాపం ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇస్తే ఆయనేమో అవినీతిపరుడు. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్‌కి ఇచ్చి పడేస్తే కూడా ఇది నీతి. ఆ రోజున ఆయన్ని అవినీతిపరుడుగా చూపించారు. ధనార్జన్ రెడ్డి అని పేరు పెట్టారు ఆయనకి. అలాంటి వ్యక్తిత్వ హననం చేశారు. ఇక రాజశేఖర రెడ్డి కుటుంబం మీదనైతే దారుణాతి దారుణంగా వాళ్ళ తలుచుకుంటేనే ఏదో చేతుల్లో కత్తులు బుచ్చుకుని రోడ్ల మీద వస్తారన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. బాంబులు వేసుకుంటూ తిరుగుతారన్నట్టుగా. అలాగే జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం దారుణంగా. గొడ్డలి ఏంటంటే, వివేకానంద రెడ్డి కేసులో గొడ్డలి ఎవరు పెట్టి నరికారు? నరికినటువంటి వాడినే వెంట పెట్టుకు తిరుగుతున్నది వాళ్ళ అమ్మాయి. వాళ్ళిద్దరిని కాపలా కాస్తున్నది తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు గొడ్డలి పార్టీ అని పదే పదే అనడం ద్వారా వీళ్ళకి సరైన పదజాలం కుదరదు. ఇలాంటి సాంస్కృతిక దాడి చేయడం, వ్యక్తిత్వ హననం ఎట్లా చేయాలో తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక మంచి టీం ఉంటుంది, ప్లానింగ్ టీం ఉంటుంది. దాన్ని పదే పదే అదే మాట అనటం ద్వారా ప్రచారంలోకి తీసుకొస్తారు. దానికి కౌంటర్ వేయడంలో ఫెయిల్ అవుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.